నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకి లేదని దుయ్యబట్టారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరిని హితవు పలికారు. సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని చట్టసభ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలాగా మన ప్రవర్తన ఉండాలి. చట్టసభల్లో డ్రామాలు వద్దు, సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమానికి అడ్డు తగలవద్దని కోరుతున్నాను. విపక్షాలు ఓటమి నిరాశను అధిగమించాలి. అవి తమ బాధ్యతను నిర్వర్తించాలి. బలమైన అంశాలను లేవనెత్తాలి అని మోదీ సూచించారు. ये सिर्फ कोई रिचुअल नहीं है। राष्ट्र को प्रगति की ओर तेज गति से ले जाने के जो प्रयास चल रहे हैं, उसमें ऊर्जा भरने का काम ये शीतकालीन सत्र भी करेगा, ऐसा मेरा पूरा विश्वास है। भारत ने लोकतंत्र को जिया है। लोकतंत्र के उमंग और उत्साह को समय समय पर ऐसे प्रकट किया है कि लोकतंत्र के प्रति विश्वास और मजबूत होता रहता है। गत दिनों बिहार में जो चुनाव हुए, उसमें भी मतदान के जो विक्रम हुआ है, वो लोकतंत्र की सबसे बड़ी ताकत है। माताओं बहनों की जो भागीदारी बढ़ रही है, ये अपने आप में एक नई आशा, नया विश्वास पैदा करती है। एक तरफ लोकतंत्र की मजबूती और इस लोकतांत्रिक व्यवस्थाओं के भीतर अर्थतंत्र की मजबूती, इसको भी दुनिया बहुत बारीकी से देख रही है। भारत ने सिद्ध कर दिया है, डेमोक्रेसी कैन डिलीवर। जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है, विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास तो जगाती है, नई ताकत भी देती है। साथियों, ये सत्र తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 100 మందిలో 13 మందికి పింఛన్లు ఇస్తున్నామని, వారిలో 59% మంది మహిళలే ఉన్నారని వివరించారు. సూపర్ 6 పథకాలని సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. మహిళ నాగలక్ష్మికి పింఛను అందజేశారు. నల్లమాడలో స్టాళ్లను సీఎం, మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రసంగించారు. తాను, తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని, అయినా ఒకేసారి 4,000కు పింఛన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 250 రూపాయల చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 1,650 కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం 24 గంటలు 5-6 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం,
జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం. దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది. మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. దగ్గర 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దగ్గర 855 కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం. ఎంతైనా పర్వాలేదు, నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి. 16,347 మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించారు. మండలి చైర్మన్ మోషన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించడంలో చైర్మన్ జాప్యంపై ఇటీవల వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజీనామాపై 4 వారాల్లోగా నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు కాపీని ఆయన మండలి చైర్మన్ కు అందజేశారు. మండలి చైర్మన్ వద్ద 6 ఎమ్మెల్సీల రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్లేస్ లో అంటే అక్కడ తిని ఇక్కడ పాలించడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అందరూ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియదు 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పరిపాలన. బీఆర్ఎస్ కూడా అంతే, దగ్గర 10 మందో 14 మందో అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలే ఇక్కడ పాలిస్తున్నారు. ఎక్కడ కాంగ్రెస్ అధికారం. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్, మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గపోం. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను, ఆయన అవసరాల కోసం డెవలప్మెంట్. ఆయన అడిగే క్వశ్చన్లను బట్టి మేము సమాధానం చెప్పేదాన్ని బట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫానుగా ఏర్పడుతున్నాయి. ఇటీవల మోందా, తాజాగా దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దిత్వా తుఫాన్ బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఇవాళ మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరొకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విడాకులు కావడంతో 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత ధూళిపాలను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోర్తో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేక సార్లు రాజ్ నిడిమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ రాజ్ తో రిలేషన్ గురించి సమంత ఓపెన్ అవ్వలేదు. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత, రాజ్ నిడిమోరు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్లు వేశాడు రాజ్. సమంత పెళ్లి చేసుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు విశేష తెలుపుతున్నారు శామ్ అభిమానులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారుల్ని ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గల ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ పై సమీక్షిస్తూ ప్రతి శాఖకు అందుతున్న అర్జీల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని అన్నారు. మొత్తం స్వీకరించిన అర్జీలు, పరిష్కరించాల్సిన అర్జీలపై పక్కా సమాచారం ఉండాలని ఆదేశించారు. ఆన్లైన్ లో వచ్చిన అర్జీలలో ఇంకా చూడాల్సిన అర్జీలు ఎన్ని ఉన్నాయి, ఎందుకు జాప్యం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పారు. కొన్ని సమస్యలు మరలా వస్తున్నాయని, వాటికి స్పష్టమైన పరిష్కారం చూపకపోవటం వలన అలా జరుగుతున్నాయని భావించాల్సి ఉంటుందని చెప్పారు. మరలా వచ్చిన అర్జీలలో పెండింగ్ ఉండటానికి కారణాలు వివరణాత్మకంగా సమర్పించాలని ఆదేశించారు. ప్రతి అర్జీపై ఆడిట్ పక్కాగా జరగాలని అన్నారు. होगा అఖిల భారత యాదవ సంఘం కార్తీక వన సమారాధన సభలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఆపాదించడం తగదని, అలాంటి ప్రయత్నాలు ఉంటే మానుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనపైన శ్రీనివాస్ యాదవ్ హితో పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో జనసేన పార్టీలో చేరిన దగ్గర నుండి ఎంతో చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని, ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు అందరికీ తెలుసునని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కి తన చిత్తశుద్ధి ఎటువంటిదో పూర్తిగా తెలుసునని, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తనపై పూర్తిగా ఉన్నాయని తెలిపారు. కానీ కొంతమంది వ్యక్తులు కుల సంఘం మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు తెలియజేశారు. కావున జనసేన శ్రేణులు ఎవరు కూడా ఎటువంటి అయోమయానికి గురి కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని, తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దిబోయిన బాలయ్య, జనసేన పార్టీ జిల్లా నాయకులు చిట్టాల త్రినాథ్, నగర నాయకులు కొండూరు కిషోర్, వార్డు అధ్యక్షులు జట్టి బాబు, రంజిత్, కౌడన్య, శ్రీకృష్ణ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అందరినీ కలుపుకుపోయేటువంటి కూటమి ప్రభుత్వం అడిగిన వెంటనే క్యాబినెట్లో అప్రూవల్ చేసి 50 సెంట్ల స్థలం, అంటే సుమారుగా మేము ఎంక్వైరీ చేస్తే 50 సెంట్ల స్థలమే 6-7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉన్నట్టుగా తెలిసింది మాకు. దానికోసం ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి, అట్లానే జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఎక్కువగా ఫాలోఅప్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అటు సీఎం గారిని కలిసి ఆ యొక్క స్థలాన్ని యాదవ్ భవన్ కేటాయించే విధంగా కృషి చేసినందుకు పారసారథి గారికి, మిగతా యాదవ సంఘంలో ఉన్నటువంటి యాదవ కులస్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే గత వారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనరల్గా కుల సంఘ మీటింగ్లు జరిగినప్పుడు కొంచెం ఉత్సాహంగా కులం గురించి మాట్లాడటం, ఆ కులంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నారో వారి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను జనసేన పార్టీలో సభ్యుడిగా ఉంటూ, జనసేన పార్టీ నాయకుడిగా ఉంటూ ఓ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని సమర్థించానని, అంటే ఆ రోజున ఆ యొక్క మాట్లాడినటువంటి మాటల్లో జరిగి ఉండొచ్చు, జరిగింది కూడా, చిన్న పొరపాటు జరిగింది అది. కాకపోతే నా ఉద్దేశంగా ఏంటంటే కులస్తులకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి అంతవరకే దాన్ని చూడాలి, దాన్ని ఎవరు కూడా దయచేసి పార్టీ పరంగా చూడొద్దని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పించారు, నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు.
ఆ క్రమంలో నాకు వచ్చినటువంటి ఓట్ల శాతంలో మీరు కూడా భాగస్వాములయ్యారు. అంటే వాస్తవానికి కొన్ని చోట్ల జరిగిన విషయాన్ని నేను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఆ రోజు మేము మీకోసం పనిచేసాం, మీకోసం తిరిగామని చెప్పిన దాన్ని బట్టి నేను మీరు కూడా నాకు సహకరించారా వచ్చిన వాటిల్లో పార్టీతో పాటుగా చెప్పడం జరిగింది. దాన్ని గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు ముద్దాయిలను లాలాపేట పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా లాలాపేట పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు కలిసి విచారణ చేపట్టారని తెలిపారు. ఈ విచారణలో ముగ్గురు నిందితుల్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. బంగారం 227 గ్రాములు, వెండి 182 గ్రాములు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారుగా 26,50,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ముగ్గురు నిందితుల్ని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిలు A1 చిల్లర్ సురేష్, A2 కాజా నాగవీర్ భాస్కర్ రావు, A3 లంకా రాజేష్. సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, మొత్తం 26,50,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర్ సురేష్ ఉన్నారో ఆ చిల్లర్ సురేష్ మీద 2 తెలంగాణ ఆంధ్ర కలిపి 78 దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అదేవిధంగా రెండవ ముద్దాయి కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు. హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటికి వచ్చారు. బయటికి వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఎవరైతే A3 ఉన్నారో A3 వాళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు. సో ఈ ముగ్గురిని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు 4 అఫెన్సెస్, 4 క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో లాలాపేట పిఎస్లో ఒకటి 330/25 క్రైమ్ నెంబర్, దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి 181/25, నగరంపాలెం సంబంధించి 245/25, పట్టాపురం సంబంధించి 482. డిసెంబర్ 3వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర మరియు ధర్నా చౌక్ లో జరిగే ఆవేదన దీక్షలో అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పాల నాగేశ్వరరావు సారథ్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరపడం వలన మరణించిన 142 మంది బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ఇచ్చారని తెలిపారు. 250 కోట్ల రూపాయలు కార్పస్ పండుగ ఇచ్చారని, 10,000, 20,000 లోపు వారికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 906 కోట్ల రూపాయలు బాధితులకు ఇచ్చారని తెలిపారు. బాధితునికి చివరి పైసా వచ్చే వరకు సిపిఐ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని అగస్టిన్, అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా, నగర కార్యదర్శి వై పెదరామయ్య తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా మనం ఆందోళన చేస్తా ఉన్నాం. తాత్కాలికంగా కొంత ఏదో ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అందరూ కూడా లబ్ధి చేకూరిన పరిస్థితిలో మరి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖున విజయవాడ నగరంలో ఏదైతే మరి అగ్రిగోల్డ్ ఆవేదన మరి దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ దీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 8 రాష్ట్రాల్లో మరి
8 రాష్ట్రాలకు సంబంధించి 32 లక్షల మంది కస్టమర్ల ఏదైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని, వాళ్ళందరికీ మరి త్వరితగతిన చెల్లింపులు ప్రారంభించాలని కూడా గత ప్రభుత్వం కాలంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంత కేటాయింపు జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆయన బటన్ నొక్కి కొంతమందికి 10,000, 20,000 లోపల కూడా డబ్బులు ఇచ్చారు. అదంతా అంతటితో అది నిలుపుదల అయిపోయింది. కానీ పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు చలో విజయవాడ పేరుతోటి ఆవేదన మరి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రలో నగరంలోని కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, చివరి పైసా ఇచ్చేవరకు కూడా వాళ్ళకి అండగా సిపిఐ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని గతంలో చంద్రబాబు నాయుడు గారే డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ రోజున మరి బ్యాంకుల ద్వారా వాళ్ళంతా కూడా మరి రికార్డ్ చేయించారు. బటన్ మాత్రం నొక్కలేదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం తప్ప మరి ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితిలో మరి అసోసియేషన్గా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. రేపు 3వ తారీఖున మరి తాడో పేడో తేల్చుకోవడం కోసం జరిగే ఈ మరి ఆవేదన యాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా మరి కార్యక్రమాన్ని అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. జయప్రదం చేయండి చలో విజయవాడ. డిసెంబర్ 3వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా వెళ్ళి ధర్నా చౌక్లో జరిగేటటువంటి ఆవేదన దీక్షలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ముప్పాల గారి ఆధ్వర్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరిపి మరణించినటువంటి బాధితులకి 5 లక్షల రూపాయల చొప్పున 142 మందికి ఎక్స్రేస్ ఇప్పించడం కానీ, అగ్రిగోల్డ్ బాధితుల యొక్క బాండ్లు ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం కానీ, అదేవిధంగా 10,000 రూపాయలు 20,000 రూపాయల వాళ్ళకి కొంత 906 కోట్ల రూపాయలు ఇప్పించడం కానీ జరిగింది. అయితే పూర్తి న్యాయం జరగలేదు. గత టీడీపీ గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకపక్షంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేయడం, వైసీపీ పార్టీ అధికారంలో రావడం, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరణించిన బాధితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి, వారంలో పూర్తి న్యాయం చేస్తాను, 6 నెలలు వడ్డీతో న్యాయం చేస్తానని చెప్పి ఇచ్చి మాట తప్పారు. కాబట్టి మళ్ళా వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి, దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టును విజయవాడ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, రిటైర్డ్ సమర్థత కలిగినటువంటి అధికారులతో ఒక కమిటీ సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత కంపెనీ ఆస్తులు మ్యూటేషన్ చేసేసి త్వరగా వేలం పాట వేయాలని చెప్పేసి, చివరి బాధితుడికి చివరి పైసా వచ్చే వరకు కూడా పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర బాండ్లు లేకపోవడం, కొన్ని బాండ్లు ఆఫీసుల్లో అలా ఇవ్వడం వల్ల చాలా మందికి న్యాయం జరగని పరిస్థితి ఉంది. కాబట్టి కొంతమంది కస్టమర్కి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి కంపెనీ డేటా లేదా సిఐడి వారి దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం బాధితులకి డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి, ఇంకొక మరణం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వమే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రేపు చలో విజయవాడ కార్యక్రమంలో ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ తరఫున తిరుమల ఎంటర్ప్రైజెస్ యజమాని అన్నపరెడ్డి నాగిరెడ్డి, ఆయన వద్ద పనిచేసే నాగరాజు రైతుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని, మాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్కి ప్రతిపాడు నియోజకవర్గం రైతులు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తిరుమల ఎంటర్ప్రైజెస్ పురుగుల మందుల వ్యాపారి వద్ద ప్రతి సంవత్సరం పంట పొలాలకు కావలసిన పురుగుల మందులు కొనుగోలు చేస్తూనే ఉండేవారని తెలిపారు. 2021 సంవత్సరంలో రైతులు తమ వద్ద ఉన్న డబ్బులని సుమారుగా 210 మంది అతనుకు అప్పుగా ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని తెలిపారు. కొంతకాలం తర్వాత డబ్బులు అవసరమై నాగిరెడ్డిని డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటే, నేనివ్వను, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని రైతులు చెప్తున్నారు. నాకేమైనా జరిగితే మీదే బాధ్యత అని రైతులకు నోటీసులు పంపించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి బారి నుండి రైతులను రక్షించమని, రైతులకు అండగా నిలవాలని ఎస్పీని కోరినట్లు తెలియజేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో తిరుమల ట్రేడర్స్ నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఫర్టిలైజర్ షాప్ నడుపుతూ రైతులతో సంబంధాలు పెట్టుకొని వారి యొక్క పంటను అమ్మిన తర్వాత
వాళ్ళ డబ్బులు కూడా మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, నేను వడ్డీలు ఇస్తాననేటువంటి నమ్మబలికి సుమారు 150 మంది రైతుల దగ్గర 10 గ్రామాల నుంచి డబ్బులు తీసుకొని ఎగరగొట్టడం అనేటువంటిది చేశారు. అది కూడా 2021 నుంచి స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. 2021లో మరి ఆయన ఎవరి ప్రోత్సాహంతో లేకుంటే ఎవరి మద్దతుతో అలా నడిచాడో మనకు తెలీదు. మొత్తం మీద రైతుల్ని మీరు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదనేటువంటి ఒక ఆలోచన తెచ్చాడు. సో దాంతో రైతులు కంగారు పడడం అనేటువంటి చేశారు. 1-4 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాడు, చూశారు. ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని భార్య పేరు మీద, గుమస్తాల పేరు మీద, బినామీల పేర్ల మీద పెట్టేసి ఇప్పుడు ఐపీ నా దగ్గర ఏం లేదనేటువంటిది అంటారు. అలాంటిది చెల్లదు. సో ఈరోజు రైతుల పక్షాన ఆల్రెడీ ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ నడిచింది. ఇప్పుడు పత్తిపాడు సిఐ గారు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేశారు. దాని వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మా రైతులందరూ కూడా మొత్తము ఎవరెవరు ఇప్పుడు కొంతమంది ఇచ్చారు, మొత్తం 150-160 దాకా రైతులు ఉన్నారు. కాబట్టి గ్రామం వారీగా ఒక్కొక్క రైతు ఎంత అప్పు ఇచ్చారు అనేటువంటి వివరాలతో సహా పూర్తి డాక్యుమెంట్స్తో మాకు ఇచ్చినట్లయితే ఎస్పీ గారు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపేసి న్యాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా దీనికి నేను ముందుండి రైతుల పక్షాన పోరాడతాను. ఎంత మేర దాదాపు వీళ్ళు మోసపోయారని చెప్పి 39 కోట్లు అంటున్నారు. మొత్తం టోటల్గా 39-40 కోట్లు ఉండొచ్చు. సో అవతల అతను చెప్పేది ఏంటంటే దీంట్లో వడ్డీలు ఉన్నాయని. వడ్డీలు ఉన్నాయా లేదా ఆయన రాసి ఇచ్చింది కాబట్టి దాన్ని రైతులు అడుగుతున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ నేత అంటే 2021లో జరిగింది అనేటప్పటికీ వీళ్ళలో కొంత అనుమానం ఉంది. మరి ఆయన రైతులతో ఉన్న సంబంధం దాదాపు 10-15 సంవత్సరాలుగా నడిచింది, బాగుంది. మరి 2021లోనే ఎందుకు ఆయన ఆ రకంగా ఉన్నాడంటే మరి మీరే ఆలోచించాలి. అంటే ఒక రాజకీయ పార్టీ నేతకు సంబంధించిన వ్యక్తి అనేది తెలుస్తోంది. ఇక్కడ రాజకీయ పార్టీ ఎవరైనా కావచ్చు, రైతును మోసం చేసిన అనేటువంటి విషయంలో అతను ఎవరున్నా వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేదేం లేదు. ఎస్పీ గారికి మేము క్లియర్. రావిపాడు పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. నా పేరు కొమ్మినేని పూర్ణచంద్రరావు. మాకు తిరుమల నాగిరెడ్డి వాళ్ళు 18 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. కొట్లో మందులు ఆడుకుంటా తీసుకొని వాతావరణంలో అంత అనుకూలంగా ఉండి ఒక్క మాలిగా కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు ఆయన. వాళ్ళ ఆస్తులు మొత్తం ఇస్తాము అనేది మా దగ్గర ఒప్పందమై కాగితాలు రాసినా కూడా ఏం దొరకకుండా వెళ్ళిపోయాడు. నాగరాజు, తిరుమల నాగిరెడ్డి ఇద్దరు పార్ట్నర్లు. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు బాబా? ఇట్లా మా ఊర్లో 25 మంది ఉన్నారు. 25 మంది నోట్లు అన్నీ గ్యాదర్ చేసి అన్నీ అప్పచెప్పాము. నాది 18 లక్షలు. ఏడి అసలు మమ్మల్ని బెదిరించినట్టుగా మమ్మల్ని బెదిరిస్తున్నాడని కోర్టు నోటీసు పంపించాడు. ఆడికి పోతే ఇంతవరకు ఏం హాజరు కావట్లేదు. వాళ్ళు పరారీలో ఉండాలంటున్నారు. ఎస్పీ గారి దగ్గరికి మాజీ హోంమంత్రి గారు అయిన సుచరిత గారి దగ్గర కలిసి మేము ఇచ్చాము. దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కట్టలా. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఇచ్చారు, డిఎస్పీ సిఐ గారికి ఇచ్చారు, సిఐ గారు ఎస్ఐ గారికి ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు కట్టలా. మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగి ఎమ్మెల్యే గారి ద్వారా ఎస్పీ గారిని కలిసి 50 లక్షల రూపాయలు ఇచ్చేది 2017 అంటే ఇవ్వాల ఇస్తానని చెబుతా ఇవ్వాల. ఇవన్నీ నోట్లు రాసి ఇచ్చాడు. ఇవన్నీ నోట్లు ఇవన్నీ 50 లక్షల కింద నోట్లు రాసి ఇచ్చాడు. అవి నోట్లు కూడా వెళ్ళిపోయింది. కొన్ని ఇస్తానని చెప్పి రూపాయి ఇలా మాట్లాడేవారికి. మీ ఊరు నుంచి ఎంతమంది ఉన్నారు? మా ఊళ్ళో ఒక 30 మంది దాకా ఉన్నారు. 30 మంది 40 మంది నాకు బాగా తెలియదు. పైనే ఉంటారు. అన్ని వర్గాల్లో ఉండాలండి. రెడ్డిలో ఉన్నారు, ఆ ఊరి లేదండి, అందరూ ఉండాలి. అన్ని వర్గాలు అందరూ కలిసి ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చాడు? వరం బాగా సాగుతుంది. మాకు మందులు ఇస్తున్నాడు. మనకు రూపాయి వడ్డీ అయినా మన రూపాయి మనకి ఇస్తాడని ఆయన దగ్గర మేము కూడా డబ్బులు వెళ్ళి ఆయనకేసి ఆయన కొట్లో 40-50 ఎకరం చేస్తాను నేను వాడుకుంటున్నాం. చివరికి మేమేమో ఆయన డబ్బులు శుభ్రంగా కట్టి వాడుకున్నాం. మా డబ్బులు ఏమి ఇవ్వలేదు, అంతే మిగిలిపోయింది. అయ్యి ఇస్తానని అంటాడు. ఇంతవరకు రూపాయి ఇలా మాకు. తిమ్మలాపాలెం గ్రామం, మేఘా శ్రీనివాసరెడ్డి నా పేరు. పత్తిపాడు
పట్టి తిరుమల ఎంటర్ప్రైజెస్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. 228 మంది రైతులు 58 కోట్లు సుమారు. వాళ్ళు 2021లో ఐపీ పెట్టారు. పెట్టి ఇప్పుడు ఆయాల కేసులు బోసులు అన్నారు, అది అన్నారు. ఎంపీ మన హోంమంత్రి గారు లెటర్ రాసి ఇచ్చినా కానీ ఎవరు పట్టుకోలేదు మమ్మల్ని. మళ్ళీ పైపెత్తు వాళ్ళు పోయింది బాగా మా మీద, మా గుండా వాళ్ళకి ప్రాణాపాయం ఉందని నోటీసులు పంపించారు మాకు. మరి ఎన్ని గ్రామాలు బాబా? ఎన్ని గ్రామాలు? సుమారు 10 నుంచి 12 గ్రామాలు ఉంది. ఎంతమంది? 248 మంది. మీకెంత ఇచ్చారు? నేను 41 లక్ష చిల్లర ఇచ్చాను. దేనికోసం ఇచ్చారు 41 లక్ష? 41 లక్ష మేము మందులు కొనుక్కుంటే 26 ఏళ్ళు ఏమో పూర్తి చేశారు వాళ్ళు. మందులు కొనుక్కుంటే వేసుకుంటే తీసుకుంటే పిల్లలు చదువులు బదువులు ఉన్నాయని దాచిపెట్టుకున్నామండి. అది అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసామండి. సిఏ సుబ్బారావు గారు ప్రతిపాడండి, గుంటూరు జిల్లా. నా పేరు గుండ్లకొండ వెంకటేశ్వరరెడ్డి. నేను తిరుమల అథ్లెటిక్స్ వారు మేము మందులు వాడుకుంటానే ఉన్నాం. మీరు వడ్డీ పూర్వకం కానీ ఏ పూర్వకం కానీ డబ్బులు ఇచ్చే పని అయినా మీరు మందులు వాడుకున్నా ఏం పర్లేదు, లేదా మాకు వడ్డీ పూర్వకంగా అయినా మేము ఇస్తామండి అని చెప్పి తిరుమల మా అనపరెడ్డి నాగిరెడ్డి గారు, పాతమల్లేపాలెం వస్తువులు వాళ్ళు నాగరాజు అని ఆయన గుమస్తా వాళ్ళు మమ్మల్ని నమ్మించి ఈ 2 నోట్లు, ఒకటి 3.5 ఒకటి 2.5 నోట్లు చూడండి. ఈ నోట్లు మేము ఇచ్చి మేము ఇంతమటికి రూపాయి తీసుకోలేదండి. దీని మీద మమ్మల్ని చేసి ఎరువులు కొట్టువారు మమ్మల్ని మోసం చేశారండి. మేము చిన్న రైతులు కాబట్టి మీరందరినీ మన కలెక్టర్, మన ఎస్పీ ఆఫీస్ గారిని కానీ మన ఎమ్మెల్యే గారిని కానీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మీరెంత ఇచ్చారు బాబాయ్? మేము ఒకటి 2.5 లక్ష, ఒకటి 3.5 లక్షలు చూడండి. ఏ నోట్లు అంటే చూడండి. నేను మా భార్య పేరు, నా పేరు 2 నోట్లు ఒకే రోజు ఇచ్చాను. 1 రూపాయి తీసుకోవాలా నేను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మధ్య కలుద్దాం. నమస్కారం.